నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా? అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? పని చేయాలి, పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తా ఉంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు. ఇంట్లో పని చేయించాలి. ఏమి అన్సెటిల్మెంట్ ఉంది అంట్లో? ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి, ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా నేను ప్రైవేట్ చేయనని? ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని ముమ్మాటికి వైజాగ్ స్టీల్ వైట్ ఎలిఫెంట్ కానే కాదు. కేవలం ఇది అదానికి ఇవ్వాలి. బీజేపీ మనిషి అదాని. మోడీ చేతిలో జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా కీలు బొమ్మలే. కేవలం అదాని కోసమే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని మెల్లమెల్లగా కూనీ చేస్తున్నారు, రక్తం పిండేస్తున్నారు. ఇక ఈ చచ్చిపోయింది అనిపించే స్టేజ్ కు తీసుకొచ్చి దాని పక్కన అదానికి, ఇప్పటికే అదాని డేటా సెంటర్ ఉంది, అక్కడ అదాని పోర్ట్ ఉంది, ఇక ఇది కూడా ఇచ్చేయాలి అన్నది వీళ్ళు చేస్తున్న కుట్ర. పక్కన గంగవరం పోర్టు కూడా ఎంత బాధాకరం అండి. రాజశేఖర రెడ్డి గారు 30 ఏళ్లలో గంగవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని ప్రణాళిక చేస్తే సొంత కొడుకయుండి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 600 కోట్ల రూపాయలకి అదానికి గంగవరం పోర్టుని ఇచ్చేయడం జరిగింది. ఇది అన్యాయం కాదా? ఏ ముఖ్యమంత్రి నిలబడ్డాడండి విశాఖ స్టీల్ కోసం? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ మాట్లాడతారు, విశాఖ స్టీల్ కోసం మేము రాజీనామాలు చేస్తామంటారు, విశాఖ స్టీల్ కోసం ఉద్యమిస్తామంటారు. మరి అధికారంలోకి వస్తే ఏ రోగం వస్తుంది మీకు?